వేసి మీరు ఇప్పుడు నిఫ్టీ ఇక్కడ ఉంది కదా, ఇన్ కేస్ పొజిషనల్ క్యారీ చేయాలంటే మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే ఇది దీని కింద క్లోజ్ అవుతుందంటే మీ మ్యాక్స్ లాస్ ఇంతకంటే ఎక్కువ అవ్వనమాట. ఇదే మీ మ్యాక్స్ లాస్. సో అప్ సైడ్ వెళ్ళి క్లోజ్ అయిపోతే ఎక్స్పైరీ రోజు ఇది మీ మ్యాక్స్ ప్రాఫిట్. ఓకే, మీరు అనుకున్న పర్టికులర్ డేలోని మీరు ట్రేడ్ వేశారు. సో మార్కెట్ మీ అనుకున్న డైరెక్షన్ అని అప్ సైడ్ వెళ్ళింది, ఇది ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 225 రూపీస్ది ఇంచుమించు మీకు ఒక 70 రూపీస్ 70 పాయింట్స్ అనుకుంటే 300 అయిపోయింది అనుకోండి. అంటే మీకు చాలా ఎక్కువ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. అంటే 75 లాట్ సైజ్ ఇంటూ 70, ఇప్పుడు అంత వద్దు, 75 ఇంటూ 50 అనుకోండి, 50 పాయింట్స్ వచ్చింది అనుకోండి, మీకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది మీకు. ఓకే, మీకు ప్రాఫిట్ వచ్చింది. బట్ ఇదైతే లాస్ అయిపోతుంటారు. ఇది లాస్ అయిపోతుంటుంది. 174 ఉన్న ప్రీమియము డబుల్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ చాలా హెవీ లాస్ కనిపిస్తుంది. సో ఆ లాస్ని మీరు ఎలా లాక్ చేయాలంటే ఆ టైంలోని ఇది ఏదైతే ఉందో దీన్ని ఎగ్జిట్ ఫస్ట్ కొట్టకుంటానా ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 24,000 ఉంది కదా, ఒక 200 పాయింట్స్ కానీ 250 కానీ 300 కానీ మీ ఇష్టం, ఒక 200 పాయింట్స్ నేను తీసుకుంటున్నాను. 200 పాయింట్స్ అవే వచ్చి బై చేసి, ఓకే, 200 పాయింట్స్ మళ్ళీ కిందన బై చేస్తారు. అప్పుడు ఈ ప్రీమియమ్స్ కూడా రైజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఎలా చేయాలి అనేది. ఈ రెండు బై చేశాక ఇక్కడ ఉన్న బై ఆల్రెడీ మీకు ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి ఇది ఎగ్జిట్ కొట్టేయండి. ఎగ్జిట్ కొట్టిన తర్వాత అప్పుడు ఎక్స్ట్రా లాట్ యాడ్ చేయండి దీనికి. ఇప్పుడు యావరేజ్ ప్రైస్ కూడా ఇక్కడ మారిపోతుంటుంది. అప్పుడు మారిపోయినప్పుడు మీకు ఇలా ఐరన్ ఫ్లై స్ట్రాటజీ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇలాగ ఇది కన్వర్ట్ అయిపోయి అప్పుడు మీకు మ్యాక్స్ లాస్ తగ్గిపోతుంటుంది అన్నమాట. ఓకే, అప్పుడు మ్యాక్స్ లాస్ తగ్గిపోతుంటుంది. అప్పుడు మార్కెట్ ఈధర్ ఇట్ సైడ్ వెళ్ళినా మీకు లాస్ ఉండదు. ఇన్ రేంజ్లో ఉంటే మీకు ప్రాఫిట్ వస్తుంది. స్టిల్ అప్పుడు కూడా ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనుకోండి. ఓకే, ఇది మీరు ప్రాఫిట్ నుంచి ఇంకో స్ట్రాటజీ కన్వర్ట్ చేయాలంటే ఎలాగనేది చూపిస్తాను చూడండి.